ఏంటంటే ఐ లైక్ విమెన్ హూ నో దేర్ మైండ్, క్లారిటీ ఉన్న అమ్మాయిలు అంటే ఇష్టం. అదే దట్స్ బికాస్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ అంటే ఒక లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ లేకపోతే కంపాటబిలిటీ కష్టం. ప్లస్ మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఉండేవాళ్ళు, అత్తగారు. షీ యూస్ టు బీ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మా ఇంటి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే డబ్బుల విషయాలు కానీ, తర్వాత ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ, రిలేటివ్స్తో రిలేషన్షిప్స్ కానీ, షీ యూస్ టు బీ ద హెడ్. షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వీఆర్ ప్యూర్లీ మేటర్. ఆమె చెప్పిందే శాసనం అండి. సో అది చూసి పెరిగిన వాడిని నేను. సో ఎవరైనా సరే మా అమ్మలాగా బేలగా ఉంటే నాకు రుచించదు. నాకు వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళకి ఏం కావాలో తెలియాలి. అండ్ నేనైనా తెలియకుండా ఒక మాట మాట్లాడిస్తే తిరిగి లెఫ్ట్ అండ్ రైట్ నాకు ఇవ్వాలి. ఇస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఓకే రైట్, నేను చేసిన తప్పు నేను అనుభవించక తప్పదని. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అబౌట్ రెస్పెక్ట్. ఫర్ మీ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ అబౌట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్, అవునండి. అబ్సల్యూట్లీ. ఎందుకంటే మర్యాద లేకుండా ఫ్రెండ్షిప్ లేదు, మర్యాద లేకుండా ప్రేమ లేదు, మర్యాద లేకుండా పెళ్లి లేదు, మర్యాద లేకుండా జీవితం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒకరికొకరు మర్యాద లేకుండా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీకు సరిగ్గా మర్యాద ఇవ్వకపోతే ఈ ఇంటర్వ్యూ సాఫీగా జరిగేదో చెప్పండి. మర్యాద లేకుండా బేసిక్ లేదండి. అది మీ వ్యక్తిత్వంలో మొదటి నుంచి మీరు చాటుకుంటూ వచ్చారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడ గివిన్ చేయలేదు. ఎంత అవసరం ఉన్నా కూడా లేదండి, అవసరం లేదండి. ఏమండి, మన అభిమానం చంపుకొని మనం తిరిగే బెంజ్ కారు ఎడ్లబండితో సమానం అండి. వెరీ ట్రూ. బట్ అదే మనం గర్వంగా పొలంలో మన ఎడ్లబండిలో తిరిగితే మనమే రాజా. అంతే. అందుకే నేను ఎవరితో కంపేర్ చేసుకోనండి. మీరు వచ్చినప్పుడు చెప్పండి. ఎందుకంటే చిన్న విషయం చెప్పేస్తాను. నా ఫిలాసఫీలు కొన్ని ఉన్న పిచ్చి ఫిలాసఫీ. నాకంటే పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకుంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఉంటుంది. నేను కంపేర్ చేసుకోను. నాకు ఈక్వల్గా ఉన్నవాళ్ళు, ఈక్వల్ అనేది తప్పు మాట అండి. మిగతా వాళ్ళ దృష్టిలో నాకు ఈక్వల్గా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అది తప్పు. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్స్, వాళ్ళ కష్టం వాళ్ళు ఫలితం అనుభవిస్తున్నారు. అండ్ ఎవరి సక్సెస్ వాళ్ళది, ఎవరి సక్సెస్ వాళ్ళదేనండి. నేను వాళ్ళ సక్సెస్ కోరుకోవడం పిచ్చితనం, అది మూర్ఖత్వం. నాకంటే కింద ఉన్నవాళ్ళు, కింద నేను నా అభిమతం కింద అని చెప్పడం కాదు, నాకంటే కొంచెం స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, నాకంటే ఎక్కువ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, దట్ ఈస్ ద రైట్ వర్డ్, సారీ. సో నాకంటే ఎక్కువ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని చూసి నేను తృప్తి పడకూడదు. వాళ్ళకంటే నేను బాగున్నాను కదా అని సడన్గా వాడు పైకి వెళ్ళిపోయాడంటే ఇది నేను ఇక్కడే ఉన్నాను అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి, ఎనీ స్టేజ్. నేను ఒక దీవిని, నా దీవిది, ఈ దీవిలో నేను ఉన్నాను. ఎక్కువ నీళ్ళు వస్తే మునుగుతాను, తక్కువ నీళ్ళు వస్తే పైన. ఇట్ ఈస్ లైఫ్. వెరీ ట్రూ. అయితే మీరు వచ్చినప్పుడు వాట్ డిడ్ యువర్ పియర్స్ ఫీల్? మీ తోటి సాటి యాక్టర్స్ అందరూ షేక్ అయ్యారా? షేక్ అంటే ఫస్ట్ నన్ను అర్థం చేసుకోవడం కష్టం అయిపోయింది వాళ్ళకి. అసలు వీడు ఏదో మూడీగా ఉన్నాడు, వీడు ఏదో డిఫరెంట్గా ఉన్నాడు అనే ఫీలింగ్. ఆ తర్వాత మెల్లమెల్లగా నేను వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నాను. కానీ కాంపిటీషన్ ఫీల్ అయి ఉంటారు కదా మీరు. రావడం ఒక పర్టికులర్ సెగ్మెంట్ని మీరు క్యాప్చర్ చేస్తారు. నేను అంటే ఫర్ మీ ఆల్వేస్ నాకు ఎదురీత నాకు పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. అది కాదు, ఎందుకంటే నేను తమిళ్లో ఎంటర్ అయినప్పుడు కార్తీక్ వచ్చి ముత్తురామన్ కొడుకు అండి, ప్రభు వచ్చి శివాజీ గణేశన్ కొడుకు. వీళ్ళు నా కాంటెంపరీస్. అవును, అందరూ లెజెండ్ల కొడుకులు. ఆల్రెడీ హ్యావ్ ఒక క్యాన్వాస్ ఉంది. సరే, అక్కడ తప్పించుకొని నేను తెలుగుకి వస్తే ఇక్కడ అక్కినేని గారి సన్ నాగార్జున ఉన్నాడు, ఇక్కడ నాయుడు గారి సన్ వెంకటేష్ ఉన్నారు, మన ఎన్టీఆర్ గారి సన్ బాలకృష్ణ ఉన్నారు. సో బట్ స్టిల్ నాకంటూ ఒక ప్లేస్ ఏర్పరచుకోవడానికి నేను ప్రయత్నించాను తప్ప నేను వాళ్ళలాగా ఉండాలనో, వాళ్ళని కంపేర్ చేసుకోవాలని, వాళ్ళని బీట్ చేయాలని ఎప్పుడు నాకు ఆ దృక్పథమే లేదు. సో అందుకే నాకు ఒక మేనేజరు, ఒక చాలా కొద్ది టైం పనిచేసిన ఒక మేనేజరు, చిరంజీవి గారు ఈ సినిమాలో ఈ జాకెట్ వేశారు కాబట్టి మనం ఆ జాకెట్ వేయాలి, మనం డాన్స్ మాస్టర్ చిరంజీవి గారు డాన్స్ మాస్టర్ని పెట్టుకోవాలి, మనం ఎట్లాగైనా సరే వాళ్ళ టీంని పెట్టుకొని మనం ఒక హిట్ ఇవ్వాలి అని అన్నప్పుడు వెంటనే పనులను తీసాను. అటువంటి ఐడియాలు ఉన్నదంతా నేను ముందుకు వెళ్ళలేను. నేను జస్ట్ ఇట్స్ నెగటివ్ ప్రెషర్ చాలా. అవును, ఇప్పుడు ప్రెషర్ అయినా అర్థం చేసుకో. చిరంజీవి గారు అండి, నేను సురేష్ అండి. నేను ఐ డోంట్ వాంట్ టు కంపేర్ మై సెల్ఫ్.
ఆయన కాశ్మీర్ వెళ్ళాడని చెప్పి ప్రొడ్యూసర్ని తోలి నేను కాశ్మీర్కి తీసుకెళ్ళి షూటింగ్ తీసుకెళ్ళి ఎందుకండి? మన పక్కన ఉదయగిరిలో షూటింగ్ చేసుకుంటే చాలండి మనకి. హ్యాపీ. అంటే దాన్ని ఎలా ఇంట్రెస్టింగ్గా చేయాలని కూర్చొని ఆలోచిద్దాం. దాని మీద ఒక 1 వీక్ సిట్టింగ్ వేద్దాం. ఉదయగిరిలో షూటింగ్ చేసినా ఎట్లా జనాన్ని చూసేటట్టు చేయడం అనేది. లెట్ us వర్క్ ఆన్ దట్. సో దట్ యూస్ టు బి మై వ్యూ పాయింట్ అండి. ఇది చాలా మందికి ఎక్కేది కాదు, అర్థమయ్యేది కాదు. అంటే కొంచెం గేర్ అనుకుంటారు. అవునండి. తిమ్మిరి జాస్తి அப்படின்னு சொல்லுவாங்க இல்லையா? తిమురు జాస్తి అని ఫీలింగ్ 100%. నాకు ముందు నుంచే నాకు గేర్ అని పేరండి. తమిళ్లో తిమురు, ఇక్కడ గేరా. అంతే. ఎందుకంటే నేను నిజం మాట్లాడతానండి.